సో ద అజెండా ఆఫ్ టుడేస్ క్లాస్ ఏంటంటే ఏ విధంగా అయితే డిఎస్సిపి అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ ఉంటుంది కదా. సో డిఎస్సిపి అనేది మనం జనరల్గా ఎందుకు యూజ్ చేస్తామండి, టు గెట్ ది ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ ఫ్రమ్ ది డిఎస్సిపి సర్వర్. సో అలా మనం ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ తీసుకునే ప్రాసెస్లో మనకు అటాకర్ కానీ లేదంటే రోగ్ డిఎస్సిపి సర్వర్ కానీ సో ఏ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫేక్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే, రైట్. సో ఇలా ఇవ్వడం వల్ల మనకి ఏం ప్రాబ్లం వస్తుంది, డినైల్ ఆఫ్ సర్వీస్ అనేది ఎందుకు అవుతుంది, సో దాని గురించి మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. సో దీనికంటే ముందు మనం ప్రీవియస్ క్లాస్లో డిహెచ్సిపి ఆపరేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినామండి. సో ఏ విధంగా అయితే మనకు అంటే క్లయింట్ సర్వర్ ప్రోటోకాల్ అని చెప్పాం కదా. సో సర్వర్ అనేది దాంట్లో డిహెచ్సిపి సర్వర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు పూల్ ఆఫ్ ఐపీ అడ్రస్ ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే క్లయింట్ అనేది సర్వర్కి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారో అక్కడ నుంచి మనకు ఐపీ అడ్రస్ రిమైనింగ్ డీటెయిల్స్ వస్తాయని మనం నేర్చుకున్నామండి. సో దాంట్లో మనం యూజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే డోరా అని నేర్చుకున్నాం. డోరా అంటే ఏంటండి, సో డిహెచ్సిపి డిస్కవరీ, ఆఫర్, రిక్వెస్ట్, అక్నాలజ్మెంట్. సో దీని గురించి మీకు కొంచెం ఐడియా ఉండాలండి. ఎప్పుడు డిహెచ్సిపి అటాక్స్ అండ్ మిటిగేషన్ టెక్నిక్స్ తెలవాలండి. ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా మీకు డోరా ప్రాసెస్ తెలియదు, ఈ వీడియో డైరెక్ట్గా వాచ్ చేస్తున్నారంటే మనం ప్రీవియస్ క్లాస్లో డిహెచ్సిపి డోరా ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. జస్ట్ ఆ వీడియో వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి, రైట్. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ డోరా ప్రాసెస్లో ఏంటండి, ఫస్ట్ స్టెప్ డిహెచ్సిపి డిస్కవరీ మెసేజెస్ కదా. డిస్కవరీ మెసేజ్ ఎవరు సెండ్ చేస్తారు, క్లయింట్ టు సర్వర్. సర్వర్ అనేది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. సో క్లయింట్కి ఏంది, ఐపీ అడ్రస్ అనేది కావాలి. సో ఇది ఏం చేస్తుంది, గట్టిగా వస్తుంది. సో నాకు ఐపీ అడ్రస్ కావాలి, ఎవరైనా ఇస్తారని ఇట్ ఈస్ సెండింగ్ ది బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఏమవుతుంది, డిస్కవరీ అనేది సెండ్ చేస్తుంది. డిస్కవరీ మెసేజ్ విల్ బి సెండ్ టు ది ఆల్ ఓవర్ ప్లేసెస్ ఇన్ ది నెట్వర్క్. సో అప్పుడు మనం దాన్ని ఏమంటాం, బ్రాడ్కాస్ట్ మెసేజ్ అంటామని మనకు తెలుసు. అంటే ఇప్పుడు డిహెచ్సిపి క్లయింట్ ఎప్పుడైతే డిహెచ్సిపి డిస్కవరీ మెసేజ్ సెండ్ చేసిందో అది మన స్విచ్ నుంచి ఏమవుతుంది, బ్రాడ్కాస్ట్ అంటే ఏంటంటే మొత్తానికి ఫ్లడ్ అవుతుంది. ఫ్లడ్ అంటే ఏంది, ఇక్కడ నుంచి ఇంటర్ఫేస్కి, ఇక్కడ నుంచి ఇంటర్ఫేస్కి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ స్విచ్లో రిసీవ్ చేయగానే అన్ని ఇంటర్ఫేసెస్కి వెళ్తుంది. అదే బ్రాడ్కాస్టింగ్ ఆపరేషన్. అదే రౌటర్ ఉంటే బ్రాడ్కాస్ట్ అవుతుందని కూడా మనం చెప్పుకున్నామండి. అంటే ఇప్పుడు డిహెచ్సిపి డిస్కవర్ మెసేజ్ అనేది ఎవరికి వెళ్తుందంటే త్రూ అవుట్ ఆఫ్ ది నెట్వర్క్ బ్రాడ్కాస్ట్ అవుతుంది. సో ఈ సినారియోలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకు 2 డిహెచ్సిపి సర్వర్స్ అనేవి ఉన్నాయి. ఒకటే ఉంటుందని గుర్తుపెట్టుకోవాకండి, ఎన్ని సర్వర్స్ అయినా ఉండొచ్చు, రైట్. సో డిహెచ్సిపి సర్వర్స్ అనేవి ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో జెన్యూన్ అంటే లెజిటిమేట్ డిహెచ్సిపి సర్వర్ అంటే మంచోడు అనుకుందాం, ఇంకొకడు హ్యాకర్, రైట్. సో ఇప్పుడు హ్యాకర్ డిహెచ్సిపి సర్వర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏందబ్బా నువ్వు అనుకుంటే, సో దాని ప్రాక్టికల్ సెక్షన్లో మీకు క్లియర్గా చూపిస్తా. అంటే మనకు ఇద్దరు ఆఫర్ చేస్తున్నారు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్. ఎవరు ఆఫర్ చేస్తున్నారు, ఒకటి ఒరిజినల్ డిహెచ్సిపి సర్వర్, ఇంకొకటి రోగ్ డిహెచ్సిపి సర్వర్. ఒకవేళ నీకు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది ఒరిజినల్ డిహెచ్సిపి సర్వర్ నుంచి వచ్చిందనుకో నీ క్లయింట్ మిషన్కి నువ్వు సేఫ్. ఇన్ కేస్ కానీ నువ్వు రోగ్ డిహెచ్సిపి సర్వర్ దగ్గర నుంచి వచ్చిందనుకో మన కథ అయిపోయింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్, మ్యాన్ ఇన్ ది మిడిల్, రైట్. సో ఈ మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్ మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ స్విచ్ నుంచి రౌటర్ ఉందనుకో, ఈ రౌటర్కి డిఫాల్ట్ గేట్వే వచ్చి 192.168.1.1 ఉందనుకో. ఏ నుంచి త్రూ ఈ ఐఎస్పి నుంచి త్రూ ఇంటర్నెట్కి అనేది కనెక్ట్ అయినావు. అంటే ఇక్కడ అడ్రస్ పూల్ ఏముంటుందంటే నువ్వు అబ్జర్వ్ చేసిందంటే నెట్వర్క్ రేంజెస్ 192.168.1.1 నుంచి 1.254. డిఫాల్ట్ గేట్వే ఏముందంటే 192.168.1.1 అంటే ఈ డిఫాల్ట్ గేట్వే ఉంది. అంటే నీకు ఏడు ఐపీ అడ్రస్ ఈ సర్వర్ నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఇట్లా వెళ్ళి ఇంటర్నెట్కి వెళ్ళి అక్కడ నుంచి రిప్లై అనేది బ్యాక్ వస్తుంది. ఒకవేళ ఈ హ్యాకర్ నుంచి కానీ నువ్వు ఐపీ అడ్రస్ కానీ తెచ్చుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే వీడి నెట్వర్క్ సిరీస్ సంథింగ్ 10.0.1.1 నుంచి సంథింగ్ ఐపీ అడ్రస్లు ఉన్నాయి. దీని డిఫాల్ట్ గేట్వే వచ్చి 10.0.1.1 అనుకుందాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, నువ్వు ఇక్కడ ఈ రౌటర్కి వెళ్ళాలంటే మనకి ఏ ఐపీ అడ్రస్ ఉండాలి, డిఫాల్ట్ గేట్వే 1.1 ఉండాలి. కానీ ఇప్పుడు మనకి ఏం ఐపీ అడ్రస్ వచ్చింది, 10. సిరీస్ వచ్చింది. ఇలాంటి సమయంలో మనము ఇంకొక డిఫరెంట్ నెట్వర్క్స్తో కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్యాకెట్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే డిఫాల్ట్ గేట్వే డిఫరెంట్ ఉంది కదా. వీడి మెయిన్ ఇంటెన్షన్ ఏంది, ఇక్కడ నీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, నీ సర్వీసెస్ అనేది డిజేబుల్ అవుతుంది. అంటే నువ్వు పర్ఫామ్ చేసుకోలేవు ఆపరేషన్. సో ఇప్పుడు ఏంది, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ జరగడం వల్ల ఏమవుతుంది, డినైల్ ఆఫ్ సర్వీస్ అనేది వస్తుంది, రైట్. ఇదే డిఓఎస్ అటాక్ అని కూడా అంటాం మనం, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇద్దరి దగ్గర పాసిబిలిటీ ఉందండి.
ఇప్పుడు ఏమైందంటే మన ఇక్కడ సో ఇక్కడ నుంచి వెళ్ళింది. సో ఇప్పుడు డోరా ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏమైంది, డిస్కవరీ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏముంది, ఆఫర్ ఉంది. ఆఫర్ ఎవరు చేస్తాడండి, సర్వర్ చేస్తాడు. సర్వర్ ఎవరికి చేశాడు, క్లయింట్కి చేశాడు. సో ఇప్పుడు ఈ డిఎస్సిపి సర్వరు దాని ఆఫర్ ఎవరికి పంపిస్తుంది, ఇట్లా ఇట్లా వెళ్ళి క్లయింట్కి పంపిస్తుంది. ఇది ఒక ఆఫరు. నెక్స్ట్ మల్టిపుల్, అంటే ప్లేస్మెంట్ డ్రైవ్లో నీకు ఒకే ఆఫర్ తీసుకుంటావని లేదు కదా, మల్టిపుల్ ఆఫర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాం కదా. అంటే ఈ డిఎస్సిపి సర్వర్ రోగ్ నుంచి మనకు ఇట్లా వచ్చి మనకి ఇంకొక డిఎస్సిపి ఆఫర్ వచ్చింది. అంటే ఈ ఆఫర్లో నువ్వు ఏదో ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు. ఏది యాక్సెప్ట్ చేయొచ్చు, ఇదన్నా యాక్సెప్ట్ చేయొచ్చు, ఇదన్నా యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకో, ఈడు మంచోడ అనేది యూ నెవర్ నో దట్, రైట్? సో ఇది కంప్లీట్ అయింది. సో డోరా ప్రాసెస్లో సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మన దరిద్రం బాగుండి మనం ఇప్పుడు కానీ ఇక్కడ ఏం చేసినామంటే, మనం రిక్వెస్ట్ అనేది ఎవరికి పంపించినామంటే డిఎస్సిపి లెజిటిమేట్ సర్వర్కి కన్నా పంపిస్తే ఓకే. ఇన్ కేస్ నువ్వు డిఎస్సిపి రిక్వెస్ట్ అనేది రోగ్ సర్వర్కి కన్నా పంపించినావు అనుకో, ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ డోరా ప్రాసెస్లో థర్డ్ స్టెప్ వచ్చి రిక్వెస్ట్ ఫ్రమ్ ది క్లయింట్ నుంచి పంపిస్తున్నావు. ఎవరికి పంపిస్తున్నావు, ఈ రిక్వెస్ట్ ఈజ్ గోయింగ్ టు సెండ్ టు ది హ్యాకర్. సో బ్రాడ్కాస్టే పంపిస్తాం మళ్ళీ. సో హ్యాకర్కి పంపిస్తున్నావు. పంపించినప్పుడు ఏమైంది, వాడు ఐపీ అడ్రస్, వాడు సబ్నెట్ మాస్క్, వాడు డిఫాల్ట్ గేట్వే ఇస్తాడు. అప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఇంటర్నెట్కి పోనికి ఛాన్సే ఉంటుంది. అంటే నీకు సర్వీస్ ఏమైంది, డినైల్ ఆఫ్ సర్వీస్ అయింది, రైట్? సో ఇది డిఎస్సిపి అటాక్ అండి. సో డిఎస్సిపిలో ఇంకొకటి స్టార్వేషన్ అటాక్ అని ఉంటుంది. అంటే ఇంటి మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సర్వర్ ఉంది కదా, డిఎస్సిపి సర్వర్ ఉంది కదా, దీని పర్పస్ ఏంది, ఐపీ అడ్రస్లు అనేవి మనకి ఇస్తాయి. అంటే ఇక్కడ పూల్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. పూల్స్లో మనకు నెట్వర్క్ సిరీస్ అని ఉంటుంది, నెక్స్ట్ డిఫాల్ట్ గేట్వే, డిఎన్ఎస్ సర్వర్, ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ పూల్స్లోకి వెళ్ళి మ్యాక్సిమం ఒక 100 ఐపీ అడ్రస్లు ఉన్నాయనుకుందాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, ఈ సర్వర్ నుంచి మన ఎండ్ డివైజెస్కి ఎన్ని ఐపీ అడ్రస్లు తీసుకోవచ్చు, 100 తీసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తాడంటే ఈ డిఎస్సిపి స్టార్వేషన్ అటాక్లో ఈ హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఈ స్విచ్ ఉంది అనుకో, ఈడొకటి హ్యాకర్ ఉన్నాడు, ఇంకొకటి నార్మల్ పీసీ ఉంది, ఇంకొకటి నార్మల్ పీసీ ఉంది, రైట్? వీళ్ళు ముగ్గురికి ఏం కావాలి, ఇప్పుడు ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది కావాలి. సో ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ కావాలంటే వీళ్ళు డిఎస్సిపి రిక్వెస్ట్ పంపించాలి కదా. అంటే హ్యాకర్ అనేవాడు డిఎస్సిపి రిక్వెస్ట్ పంపించిండు. ఏమని పంపించిండు, డిఎస్సిపి సర్వర్ దగ్గర నాకు ఐపీ అడ్రస్లు కావాలని చెప్పిండు. వీడేం చేస్తుండంటే వీడికి ఒక్క ఐపీ అడ్రస్ సరిపోతుంది కదా, కానీ వీడు అన్ని 100 ఐపీ అడ్రస్ని వీడేం చేస్తుండంటే రిక్వెస్ట్ చేస్తుండు. అప్పుడు డిఎస్సిపి సర్వర్ ఏం చేస్తుంది, అన్ని ఐపీ అడ్రస్లు వీనికే ఇచ్చేస్తుంది. అప్పుడు ఎవరైతే ఈ 2 సిస్టంలో ఉన్నారో వాళ్ళకి ఐపీ అడ్రస్సే ఉండదు. అప్పుడు ఏమైంది, మొత్తం అన్ని రిక్వెస్ట్లు నువ్వే తీసుకునేసినావు. వీళ్ళకి ఆ పూల్లో ఏ అడ్రస్ లేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా సర్వీస్ అనేది డినైల్ అయిపోతుంది. ఇది వచ్చి డిఎస్సిపి స్టార్వేషన్ అటాక్, రైట్? సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా మిటిగేట్ చేయాలి అంటే, ఈ రోగ్ డిఎస్సిపి సర్వర్ నుంచి మనం ఐపీ అడ్రస్ తీసుకోకుండా ఓన్లీ ట్రస్టెడ్ డిఎస్సిపి సర్వర్ నుంచే ఐపీ అడ్రస్ తీసుకోవాలంటే ఏముండాలి. ఒకవేళ ఇద్దరు పంపిస్తుంటారు కదా, రోగ్ నుంచి తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏమైంది, మొత్తానికి మోసం వచ్చింది కదా. సో ఇప్పుడు ఏదేమన్నా పాసిబిలిటీ ఉందా, ఎవడైతే నమ్మకస్తుడు ఉంటాడో వాడి దగ్గర నుంచి ఐపీ అడ్రస్ తీసుకొని ఇంకొక అటాకర్ కానీ వాడు యాడ్ చేసి వాడు ఏం ఆఫర్ చేసినా కానీ మనం తీసుకోకుండా ఉండడానికి ఏమన్నా ఛాన్స్ ఉందంటే ఉంది. అప్పుడు నువ్వు పర్ఫామ్ చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే డిఎస్సిపి స్నూపింగ్ కాన్ఫిగరేషన్, రైట్? అంటే బై డిఫాల్ట్ డిఎస్సిపి స్నూపింగ్ అనేది అన్ని స్విచెస్లో ఆఫ్ స్టేట్లో ఉంటుంది. సో నువ్వేం చేయాలంటే డిఎస్సిపి స్నూపింగ్ అనే కమాండ్ టైప్ చేసినామంటే ఈ ప్రాసెస్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బై డిఫాల్ట్ డిఎస్సిపి స్నూపింగ్ అని నువ్వు ఎనేబుల్ చేస్తే దేన్ని నమ్మదు. అంటే బై డిఫాల్ట్ ఇట్ విల్ కన్సిడర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటర్ఫేస్ యాజ్ ది అన్ట్రస్టెడ్ పోర్ట్. అన్ట్రస్టెడ్ పోర్ట్ అంటే మీనింగ్ ఏంది, ఇన్ కేస్ నువ్వు డిఎస్సిపి స్నూపింగ్ ఎనేబుల్ చేస్తే వీడిగానే నీకు ఐపీ అడ్రస్ ఇచ్చిందనుకో తీసుకోదు. ఎందుకంటే బై డిఫాల్ట్ ప్రతి పోర్ట్ అది అన్ట్రస్టెడ్ పోర్ట్గా తీసుకుంటుంది. అది నేను ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను. అంటే ఇక్కడ నువ్వేం చేయాలంటే, ఇక్కడ ఈ అటాక్ నుంచి ఎస్కేప్ కావాలంటే ట్రస్టెడ్ పోర్ట్స్ ఏవో నువ్వు చెప్పాలి. ఓన్లీ డిఎస్సిపి స్నూపింగ్లో ట్రస్టెడ్ పోర్ట్స్ నుంచి మాత్రమే నీకు రిక్వెస్ట్ లేదంటే ఆఫర్ వచ్చినప్పుడు మాత్రమే అది అలో చేస్తుంది. అదర్ దెన్ ట్రస్టెడ్ పోర్ట్ నుంచి కానీ నీకు కానీ ఆఫర్ వచ్చిందనుకో అది నువ్వు తీసుకోవు, రిజెక్ట్ చేస్తావు. సో ఇప్పుడు నువ్వేంది, ఈ రోగ్ డిఎస్సిపి సర్వరు ట్రస్టెడ్ పోర్ట్ కాదనుకో, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీ నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ ఉన్నప్పుడు ఏంది, ఎవడో ఒకటి నీ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి సమ్హౌ ఈ స్విచ్ నుంచి కనెక్ట్ అయ్యిండు, కేబుల్ తీసుకొని వాడేం చేసిండు, డిఎస్సిపి సర్వీస్ క్రియేట్ చేసిండు, వాడు నీకు రాంగ్ ఐపీ అడ్రస్లు ఇస్తుండు. ఎందుకు, డినైల్ ఆఫ్ సర్వీస్ కోసం. ఇప్పుడు నువ్వు చెప్పినావు అనుకో, అరే ఇది నా ఒరిజినల్ సర్వరు, నీకు ఏదైతే ఇట్లా నుంచి ఇట్లా వస్తుందో, అంటే ఈ ఇంటర్ఫేస్ ట్రస్ట్, ఈ ఇంటర్ఫేస్ ట్రస్ట్, ఈ ఇంటర్ఫేస్ ట్రస్ట్ అని చెప్పినావు అనుకో, అంటే ఇటు నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. బై డిఫాల్ట్ నువ్వు ట్రస్ట్ కాకుండా మిగతా అన్నీ ఏంది, అన్ట్రస్టే కదా. అంటే ఇప్పుడు వీడు కనెక్ట్ చేసినా కానీ బై డిఫాల్ట్ ఈడెవడు అన్ట్రస్టెడ్ పోర్టు, అంటే వీడు ఇచ్చినా కానీ ఐపీ అడ్రస్ రాదు.
ఇలా చేయడం వల్ల మనం ఏమవుతుందంటే డిఎస్సిపి అటాక్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు. సో అందుకే ప్రతిసారి మనం ఏం చెప్తామంటే ఏవైతే అన్యూజ్డ్ పోర్ట్స్ ఉంటాయో ఇంటర్ఫేసెస్ వాటిని షట్ డౌన్ చేసి అన్యూజ్డ్ వీలానికి ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ పోర్ట్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయి. ఇలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం లేయర్ 2 సెక్యూరిటీ అనేది మ్యాక్సిమం 100% ప్రాపర్గా కాన్ఫిగర్ చేస్తాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మనం ఏం కాన్ఫిగర్ చేయాలి? ట్రస్టెడ్ పోర్ట్స్, రైట్. మిగతావన్నీ బై డిఫాల్ట్ ఏమొస్తాయి? అన్ట్రస్టెడ్ పోర్ట్స్. ట్రస్టెడ్ పోర్ట్స్ ఉన్నట్లు మాత్రమే మనము ఐపీ అడ్రస్లు అనేవి వస్తాయి. సో ఇలా కాన్ఫిగర్ చేయొచ్చు. సో ఇప్పుడు మీ డయాగ్రామ్లో డౌట్ ఉంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మన డిఎస్సిపి క్లయింట్ నుంచి ఇక్కడ డిఎస్సిపి సర్వర్ ఇది ఒరిజినల్ అనుకుందాం. సో నీకు ప్యాకెట్లు ఎట్లా రావచ్చు? ఇది ఒక పాత్ కదా, అంతే కదా, ఇది ఒక పాత్ కదా. అంటే ఇది ట్రస్టెడ్, ఈ ఇంటర్ఫేస్ ట్రస్టెడ్, ఈ ఇంటర్ఫేస్ ట్రస్టెడ్, ఇది ట్రస్టెడ్ ఇస్తావు. ఒకవేళ ప్యాకెట్ ఇట్లా కూడా రావచ్చు కదా, అప్పుడు ఇదేం చేయాలి? ఇది ట్రస్ట్, ఇది ట్రస్ట్. ఒకవేళ ప్యాకెట్ అనేది ఇలా కూడా రావచ్చు కదా, ఏడికి పోయి. అంటే ప్రతి పాసిబిలిటీను ట్రస్టెడ్ పోర్ట్లో పెట్టుకుంటాం. ఇంతే సింపుల్ థింగ్, రైట్. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ చేద్దాం. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ జస్ట్ ఫర్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం నేను సింగిల్ స్విచ్ చేసుకుంటున్నా అండి. సో ఇంతకుముందు డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మీరు మల్టిపుల్ స్విచెస్ తీసుకొని కూడా మీరు ఆ పాత్లో ఏదైతే మనకు ఆ డిఎస్సిపి సర్వర్ నుంచి మనకు ఆఫర్ వస్తుందో దాన్ని ట్రస్టెడ్ పోర్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ నెట్వర్క్ డివైస్లోకి వెళ్ళి స్విచెస్ తీసుకుందామండి. సో ఇక్కడ నేను 2960 స్విచ్ అనేది తీసుకుంటున్నాను డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం. సో ఎన్ డివైసెస్ మీద క్లిక్ చేసి జస్ట్ కంట్రోల్ పట్టుకొని పీసీ మీద క్లిక్ చేయండి. అంటే మల్టిపుల్ డివైజెస్ ఎట్ ఏ టైం ప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎస్కేప్ ప్రెస్ చేయండి. సో అదేవిధంగా మనం ఇక్కడ ఎన్ డివైజెస్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ చూడండి మనకు సర్వర్ అని ఉంది కదా, ఇక్కడ జస్ట్ సర్వర్ మీద క్రియేట్ చేయండి. అంటే నేను రౌటర్ యూజ్ చేయట్లేదు, జస్ట్ డిఎస్సిపి సర్వర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఒకటి వచ్చి ఒరిజినల్ డిఎస్సిపి సర్వరు, ఇంకొకటి వచ్చి ఫేక్ డిఎస్సిపి సర్వర్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనుకుందాం, రైట్. సో దీనికి నేమ్ ఏమి ఇస్తున్నా అంటే రోగ్ డిఎస్సిపి సర్వర్ ఇస్తున్నా. అంటే ఈ దగ్గర నుంచి కానీ మనకు ఐపీ అడ్రస్ కానీ అప్టైన్ అయిందంటే సో మనకు డినైల్ ఆఫ్ సర్వీస్ అనేది వస్తుంది. సో ఇది ఒరిజినల్ డిఎస్సిపి సర్వర్ అనుకుందాం, రైట్. సో ఒరిజినల్ డిఎస్సిపి సర్వర్ అనుకుందాం, రైట్. అంటే లెజిటిమేట్ డిఎస్సిపి సర్వర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కనెక్షన్ ఇస్తున్నాం. సో ఇక్కడ ఆటోమేటిక్ కనెక్షన్ తీసుకొని జస్ట్ PC4కి ఈ PC5 PC6 ఇలా కనెక్షన్స్ ఇచ్చినాం అనుకుందాం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఆటోమేటిక్ కనెక్షన్ తీసుకోలేదంటే ఆటోమేటిక్ పోర్ట్ వస్తుంది. ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి కోసం నేను ఏం చేస్తున్నా అంటే ట్రస్టెడ్ అన్ట్రస్టెడ్ డిక్లేర్ చేయాలి కాబట్టి సో జస్ట్ కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ మీద క్లిక్ చేసి సో FA0/5 వచ్చి ఒరిజినల్ సర్వర్కి ఇస్తున్నా, డిఎస్సిపి సర్వర్కి. అదేవిధంగా మళ్ళీ స్ట్రైట్ త్రూ కేబుల్ మీద క్లిక్ చేసి స్విచ్లోకి వెళ్ళి FA0/10 అనేది రోగ్ డిఎస్సిపి సర్వర్కి ఇస్తున్నా, రైట్. సో ఇప్పుడు మనం ఏమేమి పోర్ట్స్ ఇచ్చినామండి? ఇక్కడ FA0/10, రైట్. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాం? FA0/5 ఇచ్చినాం, రైట్. ఇది లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో మనకి యూజ్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిందా? సో ఫస్ట్ మనం ఇక్కడ ఏంది, మన ఇంటెన్షన్ ఏంది, డోరా ప్రాసెస్ జరిగి ఇక్కడ మనకు డెస్క్టాప్లోకి వెళ్ళి ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ రావాలి, అది మన ఇంటెన్షన్. సో దానికోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు సర్వర్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఒరిజినల్ డిఎస్సిపి సర్వర్ క్రియేట్ చేద్దాం. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి యూనిక్ అడ్రస్ మెకానిజం ఉండాలి. సో అంటే ఐపీ అడ్రస్ కావాలి కదా, ఫస్ట్ మనం డిఎస్సిపి సర్వర్ క్రియేట్ చేసే ముందు సో దీనికి ఒక ఐపీ అడ్రస్ కావాలి. ఇక్కడ నేను సిరీస్ ఏం తీసుకుంటున్నా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1. నెట్వర్క్ తీసుకుంటున్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 10 ఇచ్చిన అనుకుందాం. సో సబ్నెట్ మాస్క్ అనేది ఇది క్లాస్ సి కాబట్టి సో ఇక్కడ నేను మల్టిపుల్ నెట్వర్క్స్ కనెక్ట్ చేస్తలేదు కాబట్టి ఈ యాక్టివిటీలో డిఫాల్ట్ గేట్వే డిఎన్ఎస్ సర్వర్ నాకు అవసరం లేదు, రైట్. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు డయాగ్రామ్లో చూపించినట్టు కూడా మీరు మల్టిపుల్ స్విచెస్ తీసుకొని క్రియేట్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ ఓన్లీ సింగిల్ పోర్ట్ ట్రస్టెడ్ పోర్ట్ రాస్తే సరిపోతుంది. అక్కడ డయాగ్రామ్ను బట్టి మల్టిపుల్ పోర్ట్ని ట్రస్టెడ్ చేయాలి, అదొకటే డిఫరెన్స్ అండి. మీరు అది ప్రాక్టీస్ చేయండి, అప్పుడు కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్ అవుతుంది. సో ఐపీ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నా అంటే రైట్. సో మళ్ళీ సర్వీసెస్లోకి వెళ్ళి ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, సర్వీసెస్లోకి వెళ్ళి మనం డిఎస్సిపిని సెలెక్ట్ చేసుకోవాలి. సో బై డిఫాల్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసి ఇది ఆఫ్ స్టేట్లో ఉంటుంది, జస్ట్ క్లిక్ ఆన్ ది సర్వీస్ ఈజ్ ఆన్. సో పూల్స్ అనేవి మనకు సింగిల్ పూలే సరిపోతుంది, మల్టిపుల్ పూల్స్ కావాలంటే మీరు క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ స్టార్టింగ్ ఐపీ అడ్రస్ ఏమేస్తున్నా అంటే 1.11 నుంచి తీసుకుంటున్నాం, రైట్. సో సబ్నెట్ మాస్క్ సేమే ఉంది. సో ఎంతమంది నెంబర్ ఆఫ్ యూజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 అనుకుందాం. కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఇది మస్ట్ సేవ్ చేయాలి, లేదంటే చూడండి ఇవి ప్రీవియస్ ఉన్న కాన్ఫిగరేషన్ సేవ్ చేసిన తర్వాత డిఫాల్ట్ గేట్వే 00 సంథింగ్ ఉంది కదా, 1.0 స్టార్టింగ్ ఐపీ అడ్రస్ ఉంది కదా, నువ్వు ఇక్కడ 1.11 ఇచ్చినావు కదా, జస్ట్ సేవ్ మీద క్లిక్ చేయి, చూడు 1.11 ఇవన్నీ వచ్చింది.
అయిపోయిందా? ఇప్పుడు నువ్వేం చేస్తావంటే డోరా ప్రాసెస్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, PC4 మీదో PC5 మీదో ఎక్కడో ఒక దాని మీద క్లిక్ చేసి నువ్వు IP కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి DHCP మీద క్లిక్ చేసినావు అనుకో, రిక్వెస్టింగ్ డోరా ప్రాసెస్ నడిచిందా, మనకి స్టార్టింగ్ IP అడ్రస్ 11 కాబట్టి 11 నుంచి వచ్చింది మనకు. ఓకే ఫైన్, ప్రాబ్లం లేదు. మళ్ళీ నువ్వు PC5లోకి వెళ్ళి డెస్క్టాప్లోకి వెళ్ళి IP కాన్ఫిగరేషన్ వెళ్ళి DHCP కొట్టినావు అనుకో, ఇది వస్తుంది. ఇది నెక్స్ట్ IP అడ్రస్ వచ్చింది. ఓకే ఫైన్, ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు నువ్వేం చేసినావు, 1 2 3 4 5 పోర్ట్స్ యూజ్ చేసినావు. మిగతా పోర్ట్స్ అన్నీ నువ్వు యూజ్ చేయలే. నువ్వేం చేయాలి, షట్ డౌన్ చేయాలి. నువ్వేం చేసినావు, షట్ డౌన్ చేయలే. అప్పుడు ఏమవుతుందంటే ఎవడో మీ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యిండు. ఎంటర్ అయ్యి ఇక్కడ ఏవైతే అన్యూజ్డ్ పోర్ట్స్ ఉన్నాయో వాటిని లీడ్ ఏం చేసిండంటే ఒక పోర్ట్ కనెక్ట్ చేసుకోండు. ల్యాన్ కేబుల్తో కనెక్ట్ చేసుకోవచ్చు కదా, వాడు కనెక్ట్ చేసుకోండు. ఇప్పుడు ఏమవుతుంది, వీడు ఫేక్ సర్వర్ క్రియేట్ చేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిరీస్తో క్రియేట్ చేసిండు 10.0.1.0 నెట్వర్క్ క్రియేట్ చేసిండు. ఇప్పుడు ఏంది, నీకు ఏదైతే 192 సిరీస్ వస్తుందో అప్పుడే మనకి ఇంటర్నెట్కి పోతుంది అనుకో. ఈ 10.0 అనేది ఏంది, అది ఆ ప్యాకెట్ని అనేది ఇంటర్నెట్కి రౌట్ చేయదు. ఎందుకు రౌట్ చేయదు, ఆ నెట్వర్క్లో రిలేటెడ్ కాదు కాబట్టి. అంటే నీకు ఫేక్ డీటెయిల్స్ ఇచ్చిండు, ఫేక్ ఐఫోన్ ఇచ్చిండు అనుకో. అప్పుడు ఏమవుతుంది, సో మొత్తం ప్రాబ్లం వస్తుంది. ఇదే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. వాటి మెయిన్ ఇంటెన్షన్ ఏంది, డినైల్ ఆఫ్ సర్వీస్. ఫస్ట్ నువ్వేం చేయాలి, ROG DHCP సర్వర్లోకి వెళ్ళి ఒక IP ఇవ్వు. ప్రతిదానికి IP లేకుంటే నువ్వు రికగ్నైజ్ చేయలేవు కదా. సర్వర్ క్రియేట్ చేసినంత మాత్రాన నీకు ఆటోమేటిక్గా IP రాదు. ప్రతిదీ యూనిక్ ఐడెంటిఫికేషన్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10.0.1.10 ఇచ్చిన అనుకుందాం, ఏదో ఒక IP అడ్రస్ రైట్. క్లాస్ A కాబట్టి సబ్నెట్ మాస్క్ ఇది రైట్. సో ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ సర్వీసెస్లోకి వెళ్ళి DHCPలోకి వెళ్ళి ఆన్ చేసి ఇక్కడ నువ్వేం చేస్తావంటే 10.0.1. నీకు ఇష్టం వచ్చిన నెట్వర్క్ ఇచ్చుకోబ్బా, నీ ఇష్టం రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పిన. ఇది సబ్నెట్ మాస్క్. మ్యాక్సిమం యూజర్స్ ఎంతమందిని అలౌ చేయాలో డిసైడ్ చేసుకున్న తర్వాత అంటే నెట్వర్క్ని బట్టండి. సో సేవ్ చేయి. అయిపోయిందా, రైట్. సో ఇప్పుడు సిస్టంలోకి వెళ్దాం. PC6లోకి వెళ్దాం. దేంట్లో కన్నా వెళ్ళు, డెస్క్టాప్లోకి వెళ్ళి IP కాన్ఫిగరేషన్. ఒకవేళ కానీ నీకు ఏడు నుంచి కానీ IP అడ్రస్ వచ్చిందంటే నువ్వు సేఫ్. ఇక్కడ కానీ వచ్చిందనుకో డినైల్ ఆఫ్ సర్వీస్ అనేది వస్తుంది. చూద్దాం. DHCP మీద క్లిక్ చేసిన డోరా ప్రాసెస్ నడుస్తుంది. ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి IP అడ్రస్ వచ్చింది మనకు, 10. series. అంటే ఎవరి దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది, ఎవరి దగ్గర నుంచి యాక్సెప్ట్ చేసినాం, ROG DHCP సర్వర్. సో కథం, డినైల్ ఆఫ్ సర్వీస్ అనేది వచ్చింది. ఎందుకు, IPv4 అడ్రస్ రాంగ్, సబ్నెట్ మాస్క్ రాంగ్, డిఫాల్ట్ గేట్వే DNS సర్వర్ ప్రతిదీ రాంగ్. అప్పుడు నీ ప్యాకెట్ ఎట్లా రౌట్ అవుతుంది, అంతే కదా. డిఫరెంట్ నీకు కావాల్సిన దానికంటే వాడు ఫేక్ డీటెయిల్స్ ఇచ్చిండు. సో ఇలా అయింది. సో మళ్ళీ కావాలంటే చూడండి, స్టాటిక్ DHCP కొట్టండి. అంటే మనం డోరా ప్రాసెస్లో ఏది ముందు మనం యాక్సెప్ట్ చేస్తామో దాన్ని బట్టి వస్తుంది. ప్రతిసారి ఫేక్ నుంచి రావాలని ఏం రూల్ లేదు. మళ్ళీ నువ్వు రిక్వెస్ట్ చేసినావు అనుకో, నీకు ఈ ఒరిజినల్ సర్వర్ నుంచి కూడా రావచ్చు. అంటే పాసిబిలిటీ, ఎందుకంటే మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి కాబట్టి. వీడి దగ్గర వస్తే ప్రాబ్లం లేదు, వీడి దగ్గర వస్తేనే ప్రాబ్లం. ఇప్పుడు ఏమైంది, ఈ 192 సిరీస్ వస్తే నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ 10. సిరీస్ వస్తే కనుక కదా నీకు ప్రాబ్లం అయింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే రైట్. సో నీ ఇంటెన్షన్ ఏంది, ఒరిజినల్ సర్వర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు మాత్రమే తీసుకో, ఈ ఫేక్ సర్వర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు మాత్రం తీసుకోవద్దు. అప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే DHCP స్నూపింగ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. సో DHCP స్నూపింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ నువ్వు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి అసలు DHCP స్నూపింగ్ కాన్సెప్ట్ అనేది ఎనేబుల్ అయిందా లేదా చెక్ చేయి. బై డిఫాల్ట్ అనేది సిస్కో స్విచెస్లో ఆఫ్లో ఉంటుంది. నీకు డౌట్ ఉంటే షో IP DHCP స్నూపింగ్ అని టైప్ చేయి. టైప్ చేస్తే చూడండి ఇక్కడ ఏమొచ్చింది, స్విచ్ DHCP స్నూపింగ్ ఈజ్ డిసేబుల్డ్ రైట్. అంటే డిజేబుల్లోనే ఉంది. అంటే ఇప్పుడు నువ్వు ఏది ట్రస్టెడ్ పోర్టు అన్ట్రస్టెడ్ పోర్ట్ నువ్వు చేయడానికి ఏముండదు రైట్. సో బై డిఫాల్ట్ ఎవడ సర్వర్ ఆఫర్ చేస్తే నువ్వు తీసుకుంటావు రైట్. సో ఇది పాయింట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ సర్వీస్ అనేది ఎనేబుల్ చేస్తున్నా. కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలండి, సర్వీస్ అనేది ఎనేబుల్ చేయాలి. ఈ సర్వీస్ ఎనేబుల్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే గుర్తుపెట్టుకో, IP DHCP. నీకు తెలియకపోతే $! వాడుకో రైట్. సో పూలు అవి క్రియేట్ చేయడం నేర్చుకున్నాం కదా మనము, ఎక్స్క్లూడెడ్ అడ్రస్ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. IP DHCP స్నూపింగ్ రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, స్నూపింగ్ ఎనేబుల్ చేస్తున్నా రైట్. సో ఇవి వెరిఫై చేయాలంటే చూడొచ్చు. సో జస్ట్ ఎనేబుల్ చేస్తున్నాం. కమాండ్ ఏంటండి, IP DHCP స్నూపింగ్ రైట్. సో ఇప్పుడు ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళి రైట్. సో షో IP DHCP స్నూపింగ్ కొట్టినామంటే ఇప్పుడు ఏమైంది, ఎనేబుల్ అయింది. అయిపోయిందా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే PC7లోకి వెళ్ళావు, దేంట్లోకైనా వెళ్ళొచ్చు. డెస్క్టాప్లోకి వెళ్ళి IP కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి DHCP మీద క్లిక్ చేయి. డోరా ప్రాసెస్ నడిచిందా,
రిక్వెస్టింగ్ ఐపీ అడ్రస్ డోరా ప్రాసెస్ డిహెచ్సిపి ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందో చెప్తారా? ఇది 169 అనేది అపీపీ అడ్రస్ అంటే ఆటోమేటిక్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ కాన్సెప్ట్ అనేది మనం ఒక క్లాస్లో డిస్కస్ చేసుకుందాం, సపరేట్ క్లాస్. అంటే మనకు 10 సిరీస్ నుంచి రాలేదు, 192 సిరీస్ నుంచి రాలా. ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పగలరా మీరు? నేను డిహెచ్సిపి స్నూపింగ్ ఎనేబుల్ చేసిన, ఎందుకు ఫెయిల్ అయింది? ఎస్, ద ఆన్సర్ ఏంటంటే బై డిఫాల్ట్ డిహెచ్సిపి స్నూపింగ్లో ఏమనుకుంటుంది, ప్రతి పోర్ట్ని అన్ట్రస్టెడ్ పోర్ట్ అనుకుంటుందని నేను థియరీ పార్ట్లో చెప్పిన. అంటే ఇది అన్ట్రస్టెడ్ 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 అన్ట్రస్టెడ్, అప్పుడు తీసుకుంటుందా? అది తీసుకోదు. బై డిఫాల్ట్ బిహేవియర్ ఏంది, every port that will consider as the untrusted port. It means that it won't accept any automatic IP from the any server because everything that is going to treat it as the untrusted port. Now ఇప్పుడు నువ్వేం చేయాలి, ఏ పోర్ట్ నుంచి అయితే నీకు కావాలో దాన్ని ట్రస్టెడ్గా క్రియేట్ చేయాలి. అంటే ఏ స్విచ్ నుంచి ఇక్కడ రావాలంటే ఏం చేయాలి, ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటే మల్టిపుల్ స్విచ్చెస్ ఉంటే మల్టిపుల్ టైమ్స్ రాయాలి. ఇక్కడ ఒకే స్విచ్ ఒకే ఇంటర్ఫేస్ ఉంది కాబట్టి ఒకసారి రాసారు అయిపోతుంది. ఈ ఇంటర్ఫేస్ ఏందండి, FA0/10 కదా. ఇదేంది, ట్రస్టెడా అన్ట్రస్టెడా? అన్ట్రస్టెడ్. ఎందుకు? ఇది రోగ్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఏ నుంచి తీసుకోవాలి నువ్వు, ఏ నుంచే కదా. ఈ పోర్ట్ ఏంది, ఇది ట్రస్టెడే కదా. ఏ పోర్టు, FA0/5. అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావంటే ప్రతిదీ పోర్ట్ ఇంటర్ఫేస్ లెవెల్లోనే కాన్ఫిగర్ చేయాలి. ఏ ట్రస్టెడ్ పోర్ట్ ఇది, FA0/5, ఎందుకంటే అది ఒరిజినల్ డిహెచ్సిపి సర్వర్. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ టర్మినల్లోకి వెళ్ళి ఏ ఇంటర్ఫేస్ నువ్వు ట్రస్ట్ అనుకుంటున్నావు, FA0/5, రైట్. సో దీన్ని ఏం చేయాలంటే ఐపీ డిహెచ్సిపి స్నూపింగ్ ఏం చేయాలి, ఇది ట్రస్ట్ అని చెప్పాలి దానికి, రైట్. సో లిమిట్ రేట్ కూడా పెట్టుకోవచ్చు మనం. సో ట్రస్ట్ అని చెప్తున్నా, రైట్. అయిపోయిందా? ఇప్పుడు ఎండ్ కొట్టి అంటే ప్రివిలేజ్ ఎగ్జిక్యూట్ మోడ్లోకి వెళ్ళి షో ఐపీ డిహెచ్సిపి స్నూపింగ్. ఇప్పుడు ఏమైంది, FA0/5 అనేది ఏమనుకునింది, ట్రస్టెడ్ అని పెట్టుకునింది. ఇప్పుడు ఇదేంది, ఇప్పుడు అన్ట్రస్టెడే కదా. ఇది ట్రస్ట్ అయినప్పుడు బై డిఫాల్ట్ బిహేవియర్ ఏంది, అన్ట్రస్టెడ్. ఇప్పుడు PC7లోకి పో, స్టాటిక్ మీద క్లిక్ చేసి మళ్ళీ డిహెచ్సిపి మీద క్లిక్ చేయి. డోరా ప్రాసెస్ దేని నుంచి వచ్చింది, 192 నుంచే వచ్చింది. నువ్వు ఎన్నిసార్లు అన్న క్లిక్ చేయి డిహెచ్సిపి మీద, నీకు 192 సిరీస్ నుంచే వస్తుంది. ఎందుకు వస్తుందో చెప్తారా? ఎందుకంటే FA0/5 నుంచి మాత్రమే ట్రస్టెడ్ పోర్ట్ అనేది మనం తీసుకుంటున్నాం. అదర్ దెన్ దట్ పోర్ట్ ఏది వచ్చినా కానీ అది అన్ట్రస్టెడ్. సో మనకు సర్వీస్ అనేది యాక్టివేట్ అవ్వదు. సో ఇప్పుడు రోగ్ డిహెచ్సిపి సర్వర్ ఇచ్చే ఐపీ అడ్రస్ నుంచి మనం ఎస్కేప్ అయినామా అంటే ఇప్పుడు మనం డిహెచ్సిపి అటాక్ నుంచి ఎస్కేప్ అయినామా, ఇది ప్రాసెస్ అండి, రైట్. సో బై డిఫాల్ట్ నువ్వు ఏం చేసి ఉండాలి, అన్ని పోర్ట్ని షట్ డౌన్ చేసి అన్యూజ్డ్ వీలానికి ఇచ్చి ఉండాలి. మళ్ళీ పోర్ట్ సెక్యూరిటీ ఎనేబుల్ చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి, డిహెచ్సిపి స్నూపింగ్ అనేది నువ్వు క్రియేట్ చేయాలి. సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా, మీకు యూస్ఫుల్ అవుతుందని నేర్చుకోవడానికని మీరు అనుకుంటే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. If anybody is required to learn CCNA, please forward them also so that they might be also getting benefited. Thank you very much guys.